ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సరే, ఇంకోటి మన భారతదేశంలో ఒక పెద్ద బాంబు పేలబోతుంది. ఈ దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇవ్వాలా వద్దా అనే అంశం మీద జస్టిస్ బాలకృష్ణన్ కమిటీ రిపోర్టు ఆల్రెడీ అయిపోయింది. అది ఎప్పుడైనా అది ప్రభుత్వం ముందుకు వెళ్ళొచ్చని ఒక వార్తలు అయితే వస్తున్నాయి కదా. దీంట్లో నిజంగానే ఏం జరగబోతుంది? ఈ కమిటీ రిపోర్టు ఒకవేళ ఎస్సీ హోదా ఇవ్వాలి దళిత క్రైస్తవుల కంటే ఏం జరగబోతుంది, లేదు ఇవ్వకూడదంటే ఏం జరగబోతుంది? ఇది మొత్తం ఓవరాల్గా ఎస్సీ రిజర్వేషన్లలోనే ఒక ప్రకంపన తెచ్చే ఒక రిపోర్ట్ లాంటిది నాకు అనిపిస్తుంది. సో మీరేమంటారు దీన్ని? మన రాజ్యాంగం లోపల ఇవాళ కాదు 40 ఏళ్ల క్రితం రాసినటువంటి రాజ్యాంగంలోనే సెంటెన్స్ చాలా క్లియర్గా ఉంది. ఏమిటంటే హిందువులు, జైనులు, సిక్కులు వీళ్లకు మాత్రమే ఈ పార్టీ ఏవైతే మతాలు ఉన్నాయో ఈ మతాల లోపల కులాలు, చీలికలు అనేటివి ఉన్నాయి. అదే ఇస్లాం మతం కానీ లేకపోతే మీరు క్రైస్తవ మతం కానీ తీసుకున్నట్టయితే అక్కడ ఒకటే. అంటే దాంట్లో కొన్ని పార్ట్ కింద డివైడ్ అయిపోయినప్పటికీ కులాలు లేవు, కుల వర్గీకరణ అనేది అక్కడ లేదు. మరి నువ్వు హిందూ మతంలోంచి క్రైస్తవ మతంలోకి వెళ్ళావు. హిందూ మతంలోంచి క్రైస్తవ మతంలోకి వెళ్ళినప్పుడు కులాలు అనేవి అక్కడ లేవు కాబట్టి అక్కడ రిజర్వేషన్ అనేది వర్తించే సమస్య లేదు. అంటే నీకు ఎప్పుడైతే హిందూ మతాన్ని నువ్వు మార్చుకొని ఇంకో మతంలోకి వెళ్ళిపోయావు, నువ్వు హిందూ కాదు. హిందూ కానప్పుడు ఎస్సీ అనేది నువ్వు ఉండే అవకాశమే లేదు. ఎస్సీ ఎప్పుడు వస్తుంది నీకు? నువ్వు హిందూ అయినప్పుడే నీకు ఎస్సీ వస్తుంది. కాదు సార్, రిజర్వేషన్ల ప్రాతిపదికే వెనుకబాటుతనం కదా. వెనుకబాటుతనంతో పాటుగా ఎస్సీ రిజర్వేషన్స్ అనేటువంటివి కుల ప్రాతిపదిక మీద ఇచ్చినవి. ఓకే, మీకు ఎస్సీ ఎస్టీ అనేటువంటివి కుల ప్రాతిపదిక మీద వచ్చినవే కదా. హరిజనులు, మామూలుగా మాదిగలు, మాలగలు ఎస్సీలోకి వచ్చేస్తారు. ఎస్టీలోకి వచ్చేసరికి చాలా తెగలు వచ్చేస్తాయి. అక్కడ అసలు వాళ్ళు మొత్తమే టోటల్గా ఎకనామికల్ వీక్ అనే కదా. అసలు ఆర్థికంగా ఏమీ లేనివాడు వాడు. అందువల్ల కదా మారుతున్నది క్రైస్తవంలోకి. అట్లా అందువల్ల ఆ రెండింటిని ఎస్సీ ఎస్టీ అనేటువంటి వాటిని కుల ప్రాతిపదిక మీద ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ అవి. వాళ్ళే ఇవాళ రాజ్యం వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. ఒక ఐఏఎస్ కలెక్టర్ అయిన భార్యాభర్త ఇద్దరు కలెక్టర్ అయి కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో వచ్చిన కేసు అదే. వాళ్ళ ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కూడా ఐఏఎస్లు. వాళ్ళు ఐఏఎస్లు అయిన తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా రిజర్వేషన్గా కంటిన్యూ అవుతుంది. నువ్వు ఒకసారి ఐఏఎస్ అయిన తర్వాత నీ రిజర్వేషన్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ కావాలనేది సుప్రీంకోర్టు చెప్పిన మాట. దీని మీద ఆలోచించమని చెప్పింది. రెండోది, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళే ఒక వ్యక్తి బ్రదర్గా ఉండి అతను సుప్రీంకోర్టులో ఉండి నాకు ఎస్సీ హోదా కావాలని చెప్పి అతను పోతే ఎస్సీ హోదా నీకు వచ్చే అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లో అనేది సుప్రీంకోర్టు క్లియర్గా ఇచ్చిన జడ్జిమెంట్. ఒక జడ్జిమెంట్ కాదు, ఇట్లాంటి జడ్జిమెంట్ కొన్ని వందల జడ్జిమెంట్స్ ఇంత ముందు వచ్చినాయి. ఈ పరిస్థితుల్లో బాలకృష్ణన్ కమిటీ ఏం సిఫార్సు చేయబోతుంది అనేది చాలా నిజం చెప్పాలంటే బీజేపీ ఎస్సీ రిజర్వేషన్కు ఎవరైతే కులం ఎవరైతే మారారో, మతం మార్చుకున్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ ఇవ్వకూడదని క్లియర్గా సుప్రీంకోర్టు లోపల జడ్జి వాదించింది. గవర్నమెంట్ తరఫున ఉండే వాదించింది. కమిటీ సిఫార్సు చేసినా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. కరెక్టే, కానీ ఇది ఎలా ఉంటుందంటే జనానికి చూడడానికి ఒక కమిటీ కావాలి. ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు మేము చేసామని చెప్పి చెప్పుకోవాలి. దీన్ని పర్మనెంట్గా ఇక దీనికి శశభిషాలు ఏమీ లేకుండా క్లియర్గా క్లారిటీగా డోర్ మొత్తం క్లోజ్ చేసేసి ఎవరైనా సరే మతం మారితే వాళ్ళకి ఈ రిజర్వేషన్స్ వర్తించవు. క్రైస్తవ మతంలోకి లేక ఇస్లాం మతంలోకి వెళ్ళినటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వర్తించవు అని ఓవరాల్గా ఇచ్చి పారేస్తే మతం మారడానికి 100 సార్లు ఆలోచిస్తాడు. రెండోది, మారిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి ఈ మతం లోపల కలిసిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు హిందూ మతం ఇంకా బాగా బలపడుతుందనేది బీజేపీ యొక్క ఆలోచన. అయితే అట్లా ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలు లేదు. దానికి ఒక సిస్టమ్ ఉండాలి, ఒక కమిషన్ వేయాలి. ఆ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ మీద నడవాలి. కాబట్టి జస్టిస్ బాలకృష్ణ ఎవరైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేశారో ఆయనకి ఇంకొక 2 కమిటీ మెంబర్స్ని కలిపి 3 మ్యాన్ కమిటీ వేసింది. ఇది వేసి 4 సంవత్సరాలు అయింది. మొదట దానికి ఇచ్చింది 2 years మాత్రమే టైం. కానీ 2 yearsలో వాళ్ళు చేయలేకపోయారని 3 నెలలకు 6 నెలలకు అట్లా పెంచుకుంటూ ఇప్పుడు చివరికి 10 రోజుల పాటు ఇప్పుడు పెంచారు. ఈ 10 రోజుల లోపల పూర్తయిపోయి బుక్ మొత్తం పూర్తిగా ప్రింట్ అయి కంప్లీట్ అయిపోయి వీళ్ళ చేతుల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మంత్ లోపల ఎండింగ్ లోపల కంపల్సరీగా అది ప్రభుత్వం చేతికి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వచ్చిన తర్వాత దాన్ని మంత్రివర్గంలో చర్చిస్తారు. అవసరమైతే దాన్ని పార్లమెంట్లో పెడతారు. దాన్ని ఒక రెజల్యూషన్గా తీసుకొని చట్టం గట్టిగా చేసే అవకాశం ఉంది. 99.999%
ఎస్సీ ప్రభుత్వాలు వేసే కమిషన్లన్నీ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి వాటిని తీర్పులు ఇస్తాయి తప్ప అవును ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవ్వడానికి సాహసం చేయవు. అందులో రిటైర్మెంట్ జడ్జి అంటే ఏంటి? నరం లేని నరం లేనటువంటి మనుషులని లెక్క. ఏం చేస్తారు వాళ్ళు? ఇది ఒక అవకాశం, ఓ 4 సంవత్సరాల పాటు ఆ హోదా అనుభవిస్తూ, జీతం అనుభవిస్తూ, సౌకర్యాలు అనుభవిస్తూ, ప్రభుత్వ కార్లలో ప్రభుత్వ దాంట్లో తిరుక్కుంటూ వాళ్ళు మళ్ళీ గడిచిన హోదాని, పోయిందనుకున్న హోదాని మళ్ళీ సంపాదించుకోవడానికి ఒక అవకాశం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చేంత శక్తి ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. ఎవరు అనుకోని పరిస్థితి లేదు. కాబట్టి 99.9% ఎవరైతే మతం మారినటువంటి ఎస్సీలు వాళ్ళ హోదాను కోల్పోతారు, రిజర్వేషన్స్ ఉండవు అనేది ఖచ్చితంగా తీసుకొచ్చేటువంటి పరిస్థితి 99.9% ఉంది. ఇది ఒకవేళ రేపు పార్లమెంట్లో పాస్ అయితే ఈ బిల్లు గగ్గోలు పుట్టే అవకాశం ఉంది దేశం లోపల. ఎందుకంటే ఇవాళ ఎస్సీల నుంచి మెజారిటీ పీపుల్ ఎస్సీలోంచి దాంట్లోకి మారారు. ఎక్కడైతే మాలలు చాలా ఎక్కువ ఉన్నారో మాల దాంట్లో నుంచి ఎక్కువ కమిటీలోకి వచ్చారు, ఎక్కడైతే మాదిగలు ఎక్కువ ఉన్నారో మాదిగ కమిటీల నుంచి వచ్చారు. ఇవాళ అసలు క్రిస్టియన్ మతం ఎస్టీల నుంచి కూడా చాలా కన్వర్షన్స్ అయినాయి. ఎస్టీల నుంచి కూడా ఉన్నాయి. యాక్చువల్గా క్రిస్టియన్ మతం భారతదేశంలో వేళ్ళునుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎవరిని చూశారు? నిమ్న వర్గాల్ని చూశారు, దళిత వర్గాల్ని చూశారు, ఎస్టీలని చూశారు. వీళ్ళకి ఆలయ ప్రవేశాలు లేకపోవడం, వీళ్ళని బానిసలుగా చూడడం, ఇంట్లోకి రానివ్వకపోవడం, అట్లాంటి పరిస్థితి. అయితే వీళ్ళు మంచిళ్ళు బావిలో తోడుకోవడానికి ఇన్ని రకాలుగా వాళ్ళని హింసిస్తున్న పరిస్థితుల్లో వాళ్ళకి వీళ్ళు దేవుళ్ళ కనబడ్డారు. అంతే కదా, వాళ్ళు పిలుచుకొచ్చారు, నీకు భూమి ఇస్తా అన్నారు, నీకు డబ్బులు ఇస్తా అన్నారు, నీ పిల్లలు చదువులు ఇప్పిస్తున్నారు ఫ్రీగా. ఇవన్నీ ఆశ పెట్టి వాళ్ళందరినీ కూడా క్రిస్టియన్ మతంలోకి చేసుకున్నారు. ఇవాళ క్రిస్టియన్ మతమే కాదు, ముస్లిం మతం కూడా ఇక్కడ అట్లా డెవలప్ అయింది. అందరూ హిందువులే దీని కింద కన్వర్ట్ అయినారు. వాళ్ళేమో యుద్ధం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన సైనికులు ఇక్కడ ఉన్న మగవాళ్ళని చంపేసేసి ఆడవాళ్ళందరినీ కూడా వాళ్ళు చేసేసుకోవడం, వాళ్ళ గురించి పిల్లలు పుట్టారు, ఆ పిల్లలంతా కూడా ముస్లింలుగా తయారైపోయారు. వీళ్ళు ఆ పద్ధతిలో వెళ్లకుండా బ్రిటిష్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి, తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే మత మార్పిడి, విద్య, వైద్యము అన్ని ఆశలు చూపించారు, వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశారు, వాళ్ళని ఆక్యుపై చేసుకున్నారు. ఇది ఒకవేళ వస్తే, ఈ బిల్లు పాస్ అయితే, అంటే బిల్లు పాస్ అవ్వడం అంటే చట్టం తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఇక పైన ఇది లేదు అంటే మాత్రం లక్షలాది మంది ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్న వాళ్ళు కూడా ఆ హోదా కోల్పోతే ఆ ఉద్యోగం మరి ఆ ప్రాతిపదికన వచ్చి ఉంటుంది. ఏ డేట్ అయితే చట్టం చేయబడుతుందో కట్ ఆఫ్ డేట్, ఆ డేట్ తర్వాత వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంతకన్నా ముందు ఇక ఉండదు, అంతకు ముందు అక్కడ క్లోజ్ అయిపోతుంది. కానీ ఇక వాళ్ళకి ప్రమోషన్స్ ఇమోషన్స్ ఏమి ఉండవు, వాళ్ళ పిల్లలకి ఇంకేమి ఉండవు, ఇక పరిస్థితి ఉండదు, అక్కడితో క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు దాకా ఇచ్చిన ఉద్యోగాలు తీసేయమని ఎవరు ఆర్డర్ ఇవ్వరు. ఎందుకంటే చట్టం చేసిన ఆ డేట్ తర్వాత డేట్ నుంచే వర్తిస్తుంది తప్ప అంతకన్నా ముందు నుంచి వర్తించే అవకాశాలు లేవు. కాబట్టి ఆ పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి ఏర్పడ్డా కూడా కొన్ని లక్షల మంది రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు క్రిస్టియన్ మతం మాకొద్దు బాబు అని నమస్కారం పెట్టి దీంట్లోకి రావాల్సిన పరిస్థితి, లేదా క్రిస్టియన్ మతం లోపల వాళ్ళకి ఇంకా అవకాశాలు కల్పించి ఇది లేని లోటు తీర్చడానికైనా వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఏదో ఒకటి చేయాలి తప్ప ఏదేమైనా భారతదేశంలో గగ్గోలు పుడుతుంది. దీని మీద చాలా గందరగోళాలు లేస్తాయి, భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వీటిని మరి ఎట్లా అణిచే పరిస్థితి ఏర్పడుతుంది, వీటిని ఏ రకంగా తీసుకొస్తారనేది ఇక మళ్ళీ ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం. ఇది ఒక పెద్ద చర్చనీయాంశం అవుతుంది. చాలామంది మరణానికి కూడా అంటే పెద్ద పెద్ద గొడవలు అయిపోయి, గందరగోళం అయిపోయి, కాల్చుకోవడం, గీల్చుకోవడం అట్లాంటివి కూడా జరిగేటువంటి సందర్భాలు వచ్చినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదేమో అని మేధావుల యొక్క ఆలోచన.